హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ దొండకాయ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దొండకాయ కూర అంటే నచ్చని వాళ్ళకి ఓసారి ఇలా మసాలా కర్రీని చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి. ఇక్కడ నేను 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఈ మసాలాలన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఇక్కడ నేను 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయండి దొండకాయలు, శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా 4 ముక్కలాగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, మనకి దొండకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి వాటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనకి ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులోకి వేసుకోండి. అలాగే ఇందులోకి 2 పెద్ద సైజు టమాటోలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా కలుపుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది, కూర అంతా టేస్టీగా ఉండదు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మసాలా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, వాటిని ఇందులోకి వేసుకోండి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేయద్దండి, పుల్లగా అయిపోయిందంటే కూర టేస్ట్ అంత బాగుండదు కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా లూజ్గా ఉండేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ మనం దీన్ని ఉడికించుకుంటాం కదా, కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది. చూడండి, మనకి కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా బాగుంటుందండి. దొండకాయ అంటే నచ్చని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుందండి. మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.